ప్రభుత్వాలు మారినా అధికారుల అవినీతి తీరు మాత్రం మారడం లేదా? క్రింది స్థాయి సిబ్బంది నుంచి పెద్ద అధికారుల వరకు ప్రతి పనికి లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన లంచగొండితనం, దొంగ రిజిస్ట్రేషన్ల దందా నేటికి కొనసాగుతూనే ఉందని ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గోపవరం, కొత్తపల్లె పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, అధికారులు తమ బాధ్యతలను విస్మరించి జేబులు నింపుకోవడానికే పుట్టామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరులో మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్లు, గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీని వెనుక అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా నరేష్ అనే వ్యక్తితో పాటు మరికొందరు మున్సిపల్ సిబ్బంది కలిసి తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్నానగర్, ఈశ్వరెడ్డి నగర్ ప్రాంతాల్లో 4 వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లంచాల కోసం వ్యతిరేకంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు లంచగొండితనం విచ్చలవిడైపోయింది. ఒక అడ్డు అదుపు లేకుండా ఎవరికైనా చెప్పుకోకు ఏం చేసుకుంటామని మరి డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ పనులు చేయంపోమనే పరిస్థితిలో మాట్లాడే పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా మారుతుంది అనుకున్నాం కానీ అంత మారే పరిస్థితి అయితే ఇప్పుడు పెద్దగా ఏం కనపడడం లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ పనికి పోయిన ప్రతి ఒక్కడు డబ్బు చిన్న పెద్ద తేడా లేకుండా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఈ మధ్యకాలంలో గోపురం పంచాయతీ, కొత్తపల్లి పంచాయతీలో మన వీధులు ఊడ్చేదాని కోసం కొంతమంది ఉద్యోగస్తులు నియమించినారు. వాళ్ళకు 4 నెలల నుంచి శాలరీ ఇలే. వీళ్ళందరూ నెల దానికి సంబంధించిన ఉద్యోగస్తులు, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ నెల జీతాలు తీసుకుంటారు కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని జ్ఞానం లేదు వాళ్ళకు. పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు, రోజు మనం పిలిచి చేస్తున్నారు. మనమందరం ఆ పని చేయము, వాళ్ళు ఏదో పేదవాళ్ళు కాబట్టి పని చేస్తుంటారు. కానీ వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండబడినప్పటికీ కూడా గతంలో ఉండబడిన సెక్రటరీలు కానీ, సంబంధించిన అధికారులు కానీ, సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ ఎవరు బాధ్యత తీసుకొని వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. 4 నెలలు కొత్తపల్లి పంచాయతీలో జీతాలు ఇవ్వాలా, 4 నెలలు గోపురం పంచాయతీలో కూడా జీతాలు ఇవ్వాలా. మరి ఇటువంటి పరిస్థితి విపరీతమైన లంచగొండితనం. అంటే జీతాలు ఇవ్వాలనే దాంట్లో కూడా మనకేమన్నా వస్తుందనే ఆలోచన ఉంది అనే పరిస్థితి వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా ఎవరికన్నా చెప్పుకోపో, ఏమన్నా చేసుకోమనేంత ధీమాగా గట్టిగా వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు దాని మీద తీవ్రమైన పరిస్థితుల్లో స్పందించి వాళ్లకు అవినీతికి అడ్డుకట్ట వేస్తామనే ప్రయత్నం ఎవరు చేసే అధికారులు ఎవరు లేరు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు ప్రొద్దుటూరులో గంజాయి, క్రికెట్ బెట్టింగు, మట్కా, గుట్కా సాగుతూనే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది వేలాది మంది సంఖ్యలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్య. ప్రజలు దాంట్లో ఏదో తప్పుడు పని చేస్తేనే డబ్బులు వస్తుందని అనుకుంటున్నారు. అధికారులు ఏదో ఒక రకంగా తప్పు చేసిన దగ్గర పట్టుకొని డబ్బులు తీసుకుంటున్నారు. వాడు తప్పులు చేస్తే ఈ క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా ఇవన్నీ ఆడుతూ ఉంటేనే డబ్బులు ఇస్తాడు, ఊరికే డబ్బులు వస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత డబ్బులు ఇస్తున్నారు. ఈ మాదిరిగా దొంగ డాక్యుమెంట్లు ఈ మధ్యన 2 డాక్యుమెంట్లు బయటపడినాయి. దొంగ రిజిస్టర్లు బయటపడినాయి. అగ్రిగోల్డ్కు సంబంధించింది ఒకటి, ఇంకొకటి వేరే భూమి ఇక్కడనే మన ప్రొద్దుటూరుకి పడమటిపెక్క ప్రాంతంలోనే. ఎందుకు దొంగ రిజిస్టర్లు చేస్తున్నారు? అధికారులు రిజిస్ట్రేషన్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా దొంగ రిజిస్టర్లు చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒరిజినల్గా ఎవరి పేరుతో భూమి ఉందో అని డాక్యుమెంట్ తీసుకురారని ఆయన ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తే చేస్తామని అన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను మొన్నటి దినం సబ్స్టేషన్ కట్టే ప్రాంతంలో 43 సెంట్లు జరిగింది. దాంట్లో పెద్ద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు, మున్సిపల్ మన తాలూకా ఆఫీసులో పనిచేసేవాడు నరేష్ కూడా ఇంకొకడు ఉన్నారు. ఇద్దాం ఏదో పేరుంది, చెన్నమరాజుపల్లేనంట, అజరయ్య. ఎందుకు ఎట్లా చేస్తారు? ప్రభుత్వం భూమి చేస్తారు, లక్షలు చేతులు మారినాయి. ఎవరో ఒక లేడీ కూడా ఉంది దాంట్లో.
దొంగ రిజిస్ట్రేషన్లు జరిగిన దాంట్లో మరి సబ్ రిజిస్ట్రార్లు కూడా పెద్దగా దాని మీద యాక్షన్ తీసుకొని దొంగ రిజిస్టర్లు చేసిన దాని మీద పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడంలే. పోలీసుల దృష్టికి పోయినా కూడా ఏదో కేసు రిజిస్టర్ చేస్తాం అనే పరిస్థితి ఉంది తప్పక ఒకసారి వీళ్ళందరి మీద దొంగ రిజిస్టర్లు ఒకరి ఆస్తి ఒకడు దొంగగా సంగ్రహిస్తాడని దొంగలిస్తాడని తెలిసిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే జరగవు. ఇవన్నీ ఉన్న డిపార్ట్మెంట్ వల్ల అనుమతితోనే జరుగుతున్నాయి చాలా వరకు. ఇప్పుడు నా దగ్గరికి ఒక కేసు వచ్చింది, కొద్ది ఎకరాల భూమి వాళ్ళ పేర్లతో లేకుండా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళందరూ వాళ్ళ ఉన్నారు. కాబట్టి మాదిరిగా విపరీతమైన లంచగొండితనం అయిపోయింది. ఎక్కడ చూసినా జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయిలో కానీ అన్ని డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా విపరీతమైన డబ్బులు అయిపోయింది. ఇప్పుడున్నే ఈ ఉద్యోగస్తులు మన సొంతానికే స్వతంత్రం వచ్చింది. మేము తినేదానికే మా సొంతంగా లంచాలు తినేదానికే స్వతంత్రం వచ్చింది. తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉండాలి. ఎంత ఏం చెప్పినప్పటికీ కూడా మార్పు అనేది జరగడంలే. అది 2019 నుంచి 24 వరకు విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం దోచి పారేసినారు. కాబట్టి దొంగ రిజిస్ట్రేషన్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎక్కడా దోచి పారేసినది ఈ మన ప్రభుత్వం మారినా కూడా అది కంటిన్యూ అయితేనే ఉంది తప్పక దీన్ని అడ్డుకట్ట వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు మరి ఇంత దిగజారి లక్షల రూపాయలు జీతాలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వచ్చే వాళ్ళందరికీ బాగా ఆర్థికంగా వాళ్ళకు నెల జీతాలు వస్తున్నాయి. దీనిని ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా, ప్రజలు లంచాలు ఇవ్వకుండా పనులు చేసుకునే పరిస్థితులు రావాలా, వాళ్ళ రైట్ల కోసం వాళ్ళ హక్కుల కోసము ప్రతి ఒక్కరూ గట్టిగా స్పందించి మాట్లాడి నిలదీసే పరిస్థితి రావాలా. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇస్తే నీకు బహిర్గతంగా నీకు తగిన బుద్ధి చెప్తామనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి రావాలా. ప్రజలందరూ చైతన్యం కాండి. ఇప్పుడు బంగారు ఎవరు కొంటున్నారు మార్కెట్లో? ఉద్యోగస్తులు కొంటున్నారు, డబ్బు జాస్తి అయిపోయి. ఈ మాదిరిగా విచ్చలవిడైన అవినీతికి మరి ఏ ఉన్నతాధికారి దృష్టికి తీసుకొని పోయినా కూడా ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకుంటే తప్పక మిగతా పై అధికారికి ఒక అర్జీ ఇచ్చినా మీరు డబ్బులు అడుగుతున్నాడని అర్జీ ఇస్తే ఏం లేదు. పై అధికారికి ఇచ్చిన అర్జీ కింది అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ క్రింది అధికారికి ఇచ్చిన అధికారి మీద ఇస్తాం కదా, ఇతను పై అధికారిని పోయి మేనేజ్ చేసుకుంటున్నాడు. ప్రొద్దుటూరులో 2 కాలేజీలు యూనివర్సిటీ స్థాయికి తెచ్చుకుంటున్నారు. బాడిగలలో ఉన్నాయి. నామాయర్ కళాశాలలో కాలేజ్ ఉంది, అది యూనివర్సిటీ స్థాయికి పోతుంది. నేను కంప్లైంట్ పెట్టినా మా కంప్లైంట్కు ఏం జవాబు లేదు. మేమేమి ఇది మా కంప్లైంట్ వల్ల ఇది ఆగిపోతుందనే పరిస్థితి లేదు. వాళ్ళ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి చెప్పాలో మాకు తెలియడం లేదు. ఇంత అధ్వాన పరిస్థితిలో అధికారులందరూ నడవడం జరుగుతూ ఉంది. ఇది కేవలము మధ్యతరగతి సామాన్యులపైన పేద ప్రజలపైన ఇలా భారం పడుతుంది. నాకైతే రోజు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో ఉంది. యూరియా ఎక్కువ ధర అమ్ముతున్నారంటారు. గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ ప్రాంతాలలో తొందరపడి పైర్లు వేయకూడదు, మీరు ఆపండి, ఏ పైర్లు వేయాలనేది మేము సలహా ఇస్తాము, మీకు విత్తనాలు ఇస్తాము అని ఏ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి చేయడంలే. ఏం చేయలేనప్పుడు నేను కానీ ఎందుకు ఉండాలనే ఆలోచనతో నేను కూడా ఎవరికి న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ప్రతి చిన్నదానికి మనం ఏదో అవినీతిపరమైన పరిస్థితి జరుగుతుంది తప్ప అక్కడ ఏ ఒక్క ఉద్యోగి కాకపోతే ఒక ఉద్యోగి లేదు నిజాయితీ కాదు. తెన్నానగరు, ఈశ్వరెడ్డి నగర్ ఈ ప్రాంతాలలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఉరేసుకొని చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడం చనిపోయినారు. వాళ్ళు ఎందుకు 1-2 పోలీసుల దృష్టికి వచ్చినాయి, ఇంకా ఒక 2 కేసులు పోలీసుల దృష్టికి రాలే. ఎందుకు చనిపోయినారు, ఏమిటి వాళ్ళని అంటే వాళ్ళందరూ ఏదో గుట్కాకు సంబంధించిన వాళ్ళ పిల్లలతో అమ్మించినారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ గుట్కా తీసుకొని పోయి అమ్ముకుంటా ఉన్నారు. అయితే అమ్మిన డబ్బంతా మాకు తెచ్చిలేదని కొంతమంది వాళ్ళని బలవంతం చేసి కొట్టడం మందు జరిగిందని నాకు తెలిసిన సమాచారం. ఎట్లా చచ్చిపోయినారు 4 వాళ్ళు అనేది ఆలోచించి లోతుగా విచారించడం లే, కారణాలు ఏమనేది విచారించడం లే. ఒక ప్రభుత్వం ఒకటి ఏదైనా కూడా పేదవానికి అని ఒకటి ఇస్తే అందరికంటే ఉండబడిన వాడే పోయి ముందు లైన్లో ఉంటున్నాడు. అధికారులు ఎవరైతే ఉండబడిన వాడు ఉన్నాడో వాడు డబ్బులు ఇస్తాడు కాబట్టి ఉండబడినోనికే ఆ యొక్క బెనిఫిట్ అందిస్తున్నారు అధికారులు కూడా. నిజమైన పేదవానికి, గ్రామీణ ప్రాంతంలో ఉండే తెలియని మట్టి పీల్చుకునే రైతుకు కానీ, కూలీగా పనిచేసుకునే వానికి కానీ ఏం వచ్చే పరిస్థితులు లేవు. ఉద్యోగస్తులు కూడా మీరు కూడా నిజాయితీగా పనిచేసే పరిస్థితి కల్పించండి. పేదవాణిని చూడండి, మీరు గ్రామీణ ప్రాంతంలో రైతులను చూడండి, పేదవాణిని చూడండి అనేది నా రిక్వెస్ట్. 2019 వరకు లంచం లేదా అంటే ఉంది. 2019 నుంచి 24 వరకు విచ్చలవిడి అయిపోయింది.
ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హక్కుగా భావించి నువ్వు ఇస్తేనే చేస్తాం, లేకపోతే లేదు. ఎవరికి చెప్పుకుంటామో చెప్పుకోలేమనే పరిస్థితులు ఉన్నారు. ఏసీబీ ఎలా నిద్రపోతుందో, ఏసీబీ ఇంతమంది ప్రతి గ్రామం 190 మంది లక్షలు డబ్బులు తీసుకుంటుంటే వీళ్ళకి దొరకడం లేదు. ఆ ఏసీబీకి మారండి, నిజాయితీగా ఉండే దానికి ప్రయత్నం చేయండి. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రశ్నించండి. డబ్బులు అడిగిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించి మారండి.